సంధ్యా థియేటర్ ఘటనతో ఇటు రాష్ట్ర ప్రభుత్వం, అటు హీరో అల్లు అర్జున్ నడుమ మాటల యుద్ధం కొనసాగుతోంది. రోజురోజుకు ఈ సమస్య చిలికి గాలివానిగా మారగా అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి ఘటనపై సీరియస్ కావడం, దానిపై మరుసటి రోజు హీరో అల్లు అర్జున్ మీడియాతో మాట్లాడటం జరగక మీడియా సమావేశంలో అల్లు అర్జున్ మాట్లాడిన తీరును పోలీసులు తప్పుపడుతున్నారు. అతని పేరును రద్దు చేయాలంటూ ఇవాళ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉంది. బెయిల్ నిబంధనలను ఉల్లంఘించి కేసును ప్రభావితం చేసేలా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయంటూ పోలీసులు కోర్టు మెట్లు ఎక్కే అవకాశం కనిపిస్తోంది. అలాగే సంధ్యా థియేటర్ యాజమాన్యంపైన కూడా చర్యలు తీసుకునేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే వారికి నోటీసులు ఇచ్చిన వారి నుండి ఎలాంటి రెస్పాండ్ లేకపోవడంతో పోలీసులు సీరియస్గా ఉన్నట్లు సమాచారం. అలాగే నిన్న బన్నీ ఇంటిపై దాడి జరగగా ఈ సంఘటనను చాలామంది ఖండిస్తున్నారు. అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఈ వ్యవహారంపై గుర్రుగా ఉన్నప్పటికీ అభిమానులు సమన్వయం పాటించాలని అల్లు అరవింద్ ప్రకటించారు. ఇక శ్రీతేజ్ కోసం అల్లు అర్జున్ 2 కోట్లతో ఓ ట్రస్టును ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం. బాలుడి వైద్య ఖర్చులు, ఉన్నత చదువుల కోసం డబ్బులు ఉపయోగపడేలా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఏదేమైనప్పటికీ సంధ్యా టాకీస్ ఘటనకు ఎప్పుడు ఫుల్ స్టాప్ పడుతుందో మరి. లహరి ఫ్లెక్స్ ప్రింటింగ్, హుజురాబాద్ రోడ్, కమలాపూర్. ఫ్లెక్స్ బ్యానర్, బ్యాక్లిట్ బోర్డర్స్, ఐడి కార్డ్స్, విజిటింగ్ కార్డ్స్, రేడియం వర్క్, మల్టీ కలర్ జిరాక్స్, ఫోటో ఫ్రేమ్స్, గిఫ్ట్ ఐటమ్స్, పాలరాతిపై పేర్లు, పండుగకు ఇతర అవసరాలకు సోషల్ మీడియా జోన్ పనులు చేయబడును. వివరాలకు పోరండ్ల రాజు 9848108074 నంబర్ను సంప్రదించగలరు.